కమ్యూనిస్ట్ పార్టీ చూసి నేర్చుకోవాలా. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషం, ఒక్క మాట. కుటుంబరావు గారు ఏదో ఒక పాయింట్ చెప్పాలని లైన్లోనే ఉన్నారంట, అదేంటో చూద్దాం ఒకసారి. కుటుంబరావు గారు ఏంటండి? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకుంటున్నారు ఎగ్గొట్టడానికి అని చెప్పేసి ఇదని చెప్పేసాను, హామీలు ఎగ్గొట్టడానికి తప్పించుకోవడానికి చేస్తున్నారు అంటున్నాడు అని ఆయన చేసిన ఎలిగేషన్ అన్నమాట. అసలు వాస్తవానికి దూరం. క్లియర్ గా ఓటాన్ అకౌంట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పా కదా, అప్లోడ్ కానీ బిల్స్ కానీ ఇట్లా వాస్తవాలు కప్పిపుచ్చడంతో లోతు ఎంత ఉంది ఈ ప్రాబ్లం అనేది తెలుసుకోవటానికి. అండ్ సెకండ్, ఇక్కడ వాటిలో ఒకటి రెండు అంశాలు మర్చిపోయాను ఇందాక చెప్పటం. కామన్ పీపుల్ అండి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఆడవారి దగ్గర నుంచి రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం డబ్బులు లాంటివి అనమాట. ఇన్సూరెన్స్ వాళ్ళు రోజుకి రూపాయి కనుక ప్రీమియం కడితే 500 ఎంతో అనమాట పెన్షన్ వస్తుంది నెలకి. అలాంటి డబ్బులు కూడా తీసుకుని వాడేశాడండి 2000 డబ్బులు, 2000 కోట్లు. ఇప్పుడు అట్లా డబ్బులు తీసేసుకుని స్త్రీనిధి కోఆపరేటివ్ క్రెడిట్ నుంచి 750 కోట్లు కూడా తీసేసుకుని ఇట్లా వాడేసి అన్ని సంస్థలు అకౌంట్ తీసుకుంటున్నావు, దమ్ము ధైర్యం లేదంటానికి ఆయనకి సిగ్గు శరం ఉందండి. మొదట 5 సంతకాలు ముఖ్యమంత్రి గారు దేనిపై చేశారండి? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బర్డెన్ సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్ ఇమీడియట్ గా 4000 చేసి మొదటి సంతకం పెట్టి మొదటి నెల ఇమీడియట్ గా పంచలేదండి. ఎరియర్స్ 3000తో పాటు. అవును, మాకంతగా ఎగ్గొట్టాలని పెన్షన్ డబ్బులు ఇస్తామని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు టైం తీసుకునేవారు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఫౌల్ గేమ్, ఇవన్నీ ఏంటంటే ఫౌల్ గేమ్. కుటుంబరావు గారు, ఫౌల్ గేమ్ లా కనబడతా ఉంది. ఇప్పుడు ఈ అప్పులు, ఇప్పుడు అధికారం మారింది కదా, అవునన్నా కాదన్నా ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చే వాటిని కౌంటర్ చేయాలంటే ఎదురుదాడికి దిగాలి. ఎదురుదాడి ఒక హిస్టారిక్ వెర్డిక్ట్ రాష్ట్రం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అనేది ఇప్పుడు కూడా అర్థం చేసుకోకపోతే, నిన్న ఏదైతే కనుక ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పైన ముఖ్యమంత్రి గారు చెప్పారో, హీ విల్ రిమైన్ ఫర్ ఎవర్ ఇన్ హిస్టరీ ఎస్కోబార్ ఆఫ్ ఆంధ్ర. అంతేనండి. ఆయన తెలియదంటే ఆయన ఎవరో కూడా, పాబ్లో ఎస్కోబార్ ఎవరో కూడా, ఎవరో రిపోర్టర్ అడిగాడు వాళ్ళు ప్రెస్ మీట్లు అడిగితే, ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. నాకు తెలిసిన మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు నార్కో సీరియల్ 12 సార్లు అన్నా చూస్తుంటారని చెప్పేసి అని అన్నారు ఒకరు. ఆయన తెలియదంటే కనుక ఎవరు నమ్మరు. ఆయన పబ్జి గేమ్ ఆడినని కూడా ఎప్పుడు అనలేదు. ఎవరు రిపోర్టర్ అడిగితే అదేంటి గేమ్ అని అన్నాడు. అంతేగాని రోజు 5ంటికి మూటాముల్లా సర్దుకుని క్యాంప్ ఆఫీస్ లో ఇంటి లోపలికి వెళ్ళిన ఆయనకి ఎయ్యి తెలియదంటే కనుక ఎవరు నమ్మరు. పైగా ఆయన ఆల్వేస్ నేను ఫస్ట్ ర్యాంకర్ అని చెప్పుకుని ఎంత బాగా ఆర్థిక మేనేజ్మెంట్ చేశారనేది రాష్ట్రం కూడా చూసాం. రైట్ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ అండి. సో విజయ్, ఈ ఫైనల్గా సరే ఆర్థిక పరిస్థితి